తమ్ముడు ట్రైలర్ వచ్చింది కదా నితిన్ గారిది, ఎలా అనిపించింది మీకు? బాగుందండి. బట్ అందుకైతే నాకైతే సింక్ అవ్వలేదు. ఎందుకంటే టైటిల్కి తగ్గట్టు స్టోరీ అయితే నాకు కనబడట్లేదు. ట్రేజర్ చూస్తే చెప్పచ్చు అది స్టోరీ ఏంటన్నది చెప్పచ్చు. బట్ ట్రేజర్ చూస్తే నాకు అంతగా ఏమీ లేదు. ఏం అర్థం కావట్లేదా ట్రైలర్ చూస్తే? అర్థం కాకపోవడం ఏముందండి, ఇప్పుడు తమ్ముడు టైటిల్ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఎంత హిట్ అయింది, బాగుంటుంది, స్టోరీ బాగుంటుంది, దాని తగ్గట్టు కరెక్ట్గా అన్నీ ఉంటాయి. బట్ ఇందులో ఈ టైటిల్ తగ్గట్టు స్టోరీ ఎక్కడ కనబడుతుంది? యారోస్ తీసుకొని ఏంది అది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు లవర్ బాయ్ అన్నాక లవర్ బాయ్ స్టోరీసే తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మాస్ లుక్ తీస్తారు, లవ్ గారు తగ్గట్టు తీస్తారు. ఆయనకి ఏ టైప్లో తీసినా వేరియేషన్ వేరు, ఎందుకంటే ఆయనకు ఉన్న క్రేజ్ వేరు. ఇప్పుడు ఆయన శిష్యుడైన ఆయన భక్తుడు నితిన్ గారు. సో నితిన్ గారు ఆయన టైటిల్ పెట్టుకొని, పవన్ కళ్యాణ్ గారు టైటిల్ పెట్టుకొని ఇప్పుడు ఈ కాన్సెప్ట్ బయటకు వస్తున్నారు. ఒకవేళ ఇది హిట్ కాకపోతే ఇప్పుడు ఆయనకున్న తమ్ముడు అన్న టైటిల్ ఇమేజ్ పోయినట్టే కదా. సో టైటిల్ తగ్గట్టు దాని స్టోరీ అన్నది ఈయన కరెక్ట్గా ఎంచుకుంటే పర్లేదు, ఎంచుకోకపోతే రాంగే కదా. మరి పవన్ కళ్యాణ్ గారి మూవీ టైటిల్ తీసుకున్నారు తమ్ముడు అని, మరి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయగలుగుతారా? యాక్సెప్ట్ చేయగలరా అంటే చెప్పలేం. నాకైతే నాకైతే ఇది లేదు. ఎందుకంటే నేను ఒక పవన్ కళ్యాణ్ ఫేవరెట్గా చెప్తున్నాను. నితిన్ గారు ఉన్నా నాకు ఇష్టమే. ఒక లవర్ బాయ్గా ఒక లవ్ స్టోరీస్ తీసుకుంటేనే బాగుంటుంది. ఇలా మాస్ టైప్లో తీసుకొని ఏదో చేద్దాం, టైటిల్ పెట్టాం కదా, అన్నీగా టైటిల్ పెట్టాం, నేను చేస్తే నాకు ఆయన యాక్సెప్ట్ చేస్తారు కదా అని అనుకుని తీసుకోవడం కరెక్ట్ కాదు. ఏం తీసుకున్నా కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే బెటర్. రాంగ్ డిసిషన్ తీసుకుంటే మాత్రం చాలా వరకు కూడా ఫెయిల్ అవుతుంది, సక్సెస్ అయితే అవ్వదు. మనం చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఫ్యాన్స్, మన కంపేర్ విత్ నితిన్ గారితో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నాయి. మరి ఆయన టైటిల్స్ మూవీ టైటిల్ పెట్టుకున్నారు కదా నితిన్ గారు, ఆ టైటిల్ని బట్టి మూవీని హిట్ చేస్తారా లేకపోతే ఆయన స్టోరీ బట్టి హిట్ చేస్తారా అనుకుంటున్నారు? ఎప్పుడు కూడా టైటిల్ బట్టి ఏ మూవీ కూడా హిట్ అవ్వదండి, స్టోరీ బాగుంటేనే హిట్ అవుతుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టైటిల్ పెట్టుకున్నారు కాబట్టి అది హిట్ చేస్తారా లేదా అనేసి మీరు అనుకోవచ్చు. కానీ టైటిల్ పెట్టుకుంటే ఏ స్టోరీ కూడా హిట్ అవ్వదండి. స్టోరీ బాగుంటేనే హిట్ అవుతుంది. అందులో స్క్రీన్ ప్లే బాగుండాలి, డైరెక్షన్ బాగుండాలి, దాని తగ్గట్టు కెమెరామ్యాన్ ఉండాలి, అన్ని విధాలుగా బాగుంటేనే కదా ఏదైనా ముందుకెళ్ళేది. ఇప్పుడు టైటిల్ పెట్టినంత మాత్రం సక్సెస్ అయితే మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ట్రేజర్ మీరు చూసారో లేదో తెలియదు, కానీ ట్రేజర్లో అయితే అసలు ఏమీ కూడా అంతగా ఏమీ లేదు. అవి విలన్ క్యారెక్టర్ కానీ హీరో క్యారెక్టర్ కానీ అసలు ఏమీ లేదు కదా. సో నితిన్ గారివి పాస్ట్ 3 మూవీస్ కూడా నెగిటివ్ టాకే సొంతం చేసుకుంది. అంటే లైక్ హిట్ కొట్టలేదు, యావరేజ్ హిట్ కూడా కొట్టలేదు. మరి ఆయన కెరియర్ పరంగా చూసుకుంటే ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆయన కెరియర్ ప్రకంగా చూసుకుంటే కనుక ఫస్ట్ 3 ఫ్లాప్ అయినాయి, తర్వాత 4th అన్న ఫ్లాప్ అవుతుందా లేదా హిట్ అవుతుందా అని మనం అంచనా వేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఎలా జరుగుతుందో మనకు తెలియదు. సో ఇప్పుడు ఈయన తీసుకున్న టైటిల్, తమ్ముడు ఉన్న టైటిల్ బట్టి ఆ స్టోరీ ఆయన ఎంచుకున్నారు. సో ఆయనకి అందులో ఆ కాన్సెప్ట్ ఏం నచ్చిందో మనకి తెలియదు. సో చూసేంతవరకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు నేను జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ యొక్క టైటిల్ చూసి సినిమాకి వెళ్ళకండి, స్టోరీ ఎలా ఉంది ఏంటి ఫస్ట్ రివ్యూస్ చూడండి, దానికి వచ్చే రేటింగ్ చూడండి, రేటింగ్ చూసి వెళ్ళండి. రేటింగ్ చూసి కూడా మోసపోకూడదు. ఎందుకంటే సినిమా చూడాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి. ఎందుకంటే డైరెక్టర్ ఎంతో కష్టపడి తీస్తాడు. మనం ఎప్పుడు కూడా డైరెక్టర్ని తక్కువ అంచనా వేయకూడదు. ఏ డైరెక్టర్ చేతిలో ఎంత టాలెంట్ ఉందో మనం చెప్పలేం కదా. సో చిన్న డైరెక్టర్ అయినా సరే, పెద్ద డైరెక్టర్ అయినా సరే, ఏ స్టోరీ బాగుంటేనే కానీ హిట్ అవుతుంది. స్టోరీ బాగోకపోతే ఎంత పెద్ద డైరెక్టర్ తీసినా సరే అది ఫ్లాప్ అవుతుంది.